వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఒకవైపు రగిలిపోతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్, మరోవైపు పాక్ సైన్యాన్ని కుదిపేస్తున్న బలోచ్ విముక్తి సైన్యం. ప్రస్తుతం పాకిస్తాన్ని రెండు వైపుల నుంచి చుట్టుముట్టిన సంక్షోభం ఇస్లామాబాద్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం 2 వారాల్లోనే 48 దాడులు చేసి 40కి పైగా పాక్ సైనికులను మట్టుబెట్టిన బలోచ్ లిబరేషన్ ఆర్మీ తాజాగా విడుదల చేసిన రక్తం ఓడే లెక్కలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రస్తుతం తన చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా తీవ్రమైన అంతర్గత ఆర్థిక భద్రతా సంక్షోభంలో కూరుకుపోయింది. ఓవైపు దేశం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి చేరుకోగా, మరోవైపు ఆ దేశ సరిహద్దుల్లో కీలక ప్రాంతాల్లో చెలరేగుతున్న తిరుగుబాట్ల ఇస్లామాబాద్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆధిపత్యానికి, సైనిక అణచివేతకు వ్యతిరేకంగా 2 కీలక ప్రాంతాలు ఏకకాలంలో తీవ్ర స్థాయిలో తిరుగుబాటు అజెండా ఎగరవేశాయి. అందులో ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాగా, రెండోది విస్తారమైన సహజ వనరులతో విలసిల్లే బలూచిస్తాన్. పాకిస్తాన్ భద్రతా బలగాలకు, సైనిక వ్యూహకర్తలకు ప్రస్తుతం 2 వైపుల నుంచి పెద్ద సవాల్ ఎదురవుతుంది. ఈ 2 ప్రాంతాల్లో వస్తున్న పరిణామాలు పాక్ ఉనికికే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పెరుగుతోంది ఒక పక్కన ప్రజాగ్రహం. దశాబ్దాలుగా ఇస్లామాబాద్ పాలకుల నుంచి ఎదుర్కొంటున్న వివక్ష, నిత్యావసర ధరల పెంపు, విద్యుత్ ఛార్జీల బాదుడు, సైనిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా పీఓకే ప్రజలు నిరంతరం రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. పాక్ సైన్యం, పోలీసులు ఎంతటి అణచివేత చర్యలకు పాల్పడినా వెరవకుండా, బెదరకుండా అక్కడి ప్రజలు తమ హక్కుల కోసం వీరోచితంగా పోరాడుతున్నారు. ఇది పాక్ కి రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు బలూచిస్తాన్. ఈ ప్రాంతంలో పరిస్థితి కేవలం నిరసనలకే పరిమితం కాకుండా ఆయుధ సహిత విముక్తి పోరాటంగా మారింది. బలూచిస్తాన్లోని గ్యాస్, ఖనిజాలు, బంగారం వంటి అపారమైన సహజ వనరులను ఇస్లామాబాద్ దోచుకుంటుందని, స్థానిక బలోచ్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా చేస్తుందని అక్కడి తిరుగుబాటుదారులు ఆరోపిస్తున్నారు. పాక్ సైన్యాన్ని ఆక్రమణ దళంగా పరిగణిస్తూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ సుదీర్ఘకాలంగా రక్తం చిందిస్తూ పోరాటం చేస్తోంది. తాజాగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడుల వివరాలు పాకిస్తాన్ సైనిక వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. జూలై 1 నుంచి జూలై 14 మధ్య కాలంలో తాము జరిపిన సైనిక చర్యల పూర్తి లెక్కలను బిఎల్ఏ అధికారిక ప్రతినిధి జియాన్ బలోచ్ మీడియాకు విడుదల చేశారు. కేవలం 2 వారాల వ్యవధిలోనే పాక్ సైన్యాన్ని ఏ స్థాయిలో చావు దెబ్బ కొట్టారో స్పష్టమైన గణాంకాలతో వెల్లడించారు. ఈ దాడులు బలూచిస్తాన్లోని మస్తంగ్, నుష్కి, పంజ్గూర్, కెచ్, జియారత్, హర్నాయ్, కరాన్, వాషుక్, బులేదా, సురాబ్, ఖుబ్దార్, కలాట్, వాత్ మరియు డాల్ఫాడిన్ వంటి విస్తృతమైన జిల్లాల్లో ఒకేసారి జరగడం బిఎల్ఏ యొక్క వ్యూహాత్మక బలాన్ని ఎత్తి చూపుతుంది. ఈసారి బిఎల్ఏ కేవలం సైనిక దళాలపై దాడులు చేయడమే కాకుండా బలూచిస్తాన్ వ్యాప్తంగా ఆర్థిక దిగ్బంధం విధించింది. బలూచిస్తాన్ నుంచి ఖనిజాలు, బొగ్గు, ఇతర సహజ వనరులను ఇస్లామాబాద్ తో పాటు విదేశాలకు తరలించే రహదారులను లక్ష్యంగా చేసుకుంది. క్వెట్టా, కరాచీ, నుష్కి, కరాన్ వంటి ప్రధాన జాతీయ రహదారులపై బలోచ్ పోరాట యోధులు రాత్రింబవళ్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విదేశాలకు వనరులను తరలించే వాహనాలను దహనం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను పేల్చివేస్తూ 4 ప్రధాన వంతెనలను ఐఈడీ పేలులతో ధ్వంసం చేసి రవాణాను స్తంభింపచేశారు. జూలై 9న జరిగిన ఒక దాడి పాక్ సైనిక వర్గాలను తీవ్రంగా కలవరపెట్టింది. వాషుక్ నుంచి కరాన్ వెళ్తున్న పాక్ ఆర్మీ 128 వింగ్ లెఫ్టినెంట్ కల్నల్ నాసిర్ ప్రయాణిస్తున్న 4 వాహనాల కాన్వాయ్ పై బిఎల్ఏ పోరాట యోధులు రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఒక సైనిక వాహనం పూర్తిగా బూడిదవగా 4 సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. నేరుగా కల్నల్ స్థాయి అధికారి కాన్వాయ్ ని లక్ష్యంగా చేసుకోవడం బిఎల్ఏ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని చాటి చెప్తుంది. బిఎల్ఏ అధికారిక ప్రతినిధి జియాన్ బలోచ్ తమ ప్రకటనలో ఇస్లామాబాద్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మా మాతృభూమి అయిన బలూచిస్తాన్ నుంచి ఆక్రమణదారులైన పాకిస్తాన్ సైనిక దళాలు పూర్తిగా నిష్క్రమించే వరకు, మాకు సంపూర్ణ స్వతంత్రం సిద్ధించే వరకు ఈ విముక్తి పోరాటం ఆగదు. మా స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల ప్రతి రక్తపు బొట్టు బలోచ్ జాతీయ విముక్తి ఉద్యమాన్ని మరింత రగిలిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు పీఓకేలో పౌరుల నుంచి వస్తున్న తిరుగుబాటు, మరోవైపు బలూచిస్తాన్లో బిఎల్ఏ జరుపుతున్న తీవ్ర స్థాయి గెరిల్లా దాడులతో పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం తీవ్ర ఇరకాటంలో పడ్డాయి. ఈ అంతర్గత దహనాలం రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఉనికినే మార్చివేసినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా పాకిస్తాన్ పని ఖేల్ ఖతం, దుకాన్ బంద్,
కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను కామెంట్లు చదువుతున్నా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందని మీరు పెడతారు అని, కానీ ఎవరు పెట్టట్లేదు. అంటే మన కంటెంట్ ఓకేనా, ఇంకా కొత్త కొత్త కంటెంట్ ఏం తీసుకురావాలనేది కూడా చెప్పండి. అండ్ ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాం ఆఫీస్ రన్ చేయడానికి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ ని నిలబెడుతోంది. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.